శివయ్య రూపంలో, రామయ్య రూపంలో, రేపు పొద్దున ప్రభాస్ గారిని రాముడు అంటారు, పవన్ కళ్యాణ్ గారిని శివుడు అంటారు. ఇలా పెట్టేస్తారు వాళ్ళకి నచ్చినట్టు. అలా పెట్టేస్తే ఎలా అండి? కాబట్టి ఏ రూపంలో ఎవరు పెట్టినా సరే ఇలాగే పోరాటం చేస్తాం. మేము కోర్టుకి వెళ్తాం, లీగల్గానే ఫైట్ చేస్తాం. తక్కెళ్ళ పాడెళ్ళి గొడవలు చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ తప్పేంటే వాళ్ళకే అర్థమైంది. ముందు మమ్మల్ని ఏదో చేసి అదేదో చేద్దామని ఏం చేసుకుంటారు చేసుకోండి అన్న వాళ్ళు ఎందుకు మార్చుకున్నారు? మరి మీరు మార్చేశారు కదా, పోనీ మార్చినందుకు సంతోషం. మీరు మార్చుకున్నందుకు అక్కడ విషయం వదిలేండి. తక్కెళ్ళ పాడులాగా ఇంకొక దగ్గర అవ్వదని ఏంటి నమ్మకం? అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మేమందరం ఏకమై ఉన్నాం, ఖచ్చితంగా వస్తాం. మీరు మా పోరాటాన్ని గౌరవించి వెంటనే మార్పుదల చేసి ఉన్న విగ్రహాలన్నీ కూడా, ముఖ్యంగా రాజమండ్రి పుష్కర్ ఘాటు ఇలాంటి విగ్రహాలన్నీ పెద్ద పెద్ద ఉన్నాయండి, అవన్నీ తీసేస్తే మా అందరికీ మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటాయి. మా అందరికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. మేము కూడా కృష్ణ భగవాన్ భక్తులుగా, అలాగే హిందువులుగా, యాదవులుగా మా అందరి పోరాటానికి ఒక అర్థం ఉంది. దానిలో మీరు లోతుగా ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది దాని అర్థం ఏంటో. రాజకీయ నాయకులకి ముసుగులు వేయకూడదండి. ముసుగులు వేయకూడదని మేము అనలేము, ఎందుకంటే ఎలక్షన్ టైంలో వేస్తారు. కృష్ణుడికి ముసుగు వేయకూడదండి, ఎందుకంటే కృష్ణుడికి ముసుగు వేస్తున్నారు. విశ్వమంతా వ్యాపించి ఉన్న సర్వాంతర్యామినికి ముసుగుతో కప్పేస్తున్నారు మీరు. ఇది చాలా అన్యాయం, చాలా అమానుషం. రేపు పొద్దున పిల్లడు వచ్చి అమ్మా ఈ కింద జననం మరణం రాశాను, ఇతనే భగవద్గీత రాశారు బాబు అని చెప్తే, ఒక తల్లి చెప్తే నమ్ముతాడు ఆ పిల్లవాడు. ఎందుకు నమ్మడు? ప్రతి దగ్గర దేవుడు ఏమంటే ఇంకొక విషయం మీకు చెప్తున్నా, నేను ఇది స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. రామారావు గారు ఎన్నో వేషాలు వేశారు. ఒక్క రామారావు గారిని కృష్ణుడిగా చూసుకోవడం ఏంటండి? ఒక బడిపంతులుగా చూసుకుందాం. ఆయన మామూలు రూపం చూస్తే బడిపంతులుగా కనిపిస్తారు, కృష్ణుడిగా కనిపిస్తారు, రాముడిగా కనిపిస్తారు, రావణుడిగా కనిపిస్తారు, ఇంకా చెప్పాలంటే బృహణలుగా కనిపిస్తారు. ఇన్ని వేషాలు కూడా ఒక పంచుకట్లో చూస్తే కనిపిస్తారు, ఒక కృష్ణుడిలో చూస్తే కృష్ణుడే కనిపిస్తారు. ఇవన్నీ కాకుండా మేమందరూ ఒక నిర్ణయం తీసుకొని, మా వాళ్ళందరూ అంటూ ఉన్నారు, నేను కాదనుకోండి, మా వాళ్ళు చాలామంది నాతో చెప్పిన మాట అండి, అక్క ఆయన బృహణలు వేశారు, రావణాసురుడు వేశారు, ఆ వేషాలు మనం ఎందుకు పెట్టకూడదు, మనం పెడదాం అన్నారు. నేనన్నా ఆయన అవమానించడం మన ఉద్దేశం కాదు. ఆయన మంచి నటుడు, అటువంటి మహానటుడు. మనం ఇక్కడ ఆయన చేసిన ఆడవాళ్ళకి ఎన్ని సంస్కరణలు చేశారండి? ఆస్తి హక్కుల వాటా ఎవరు ఇప్పించారండి? ఎవరి హయాంలో వచ్చిందండి? చాలామంది ఎన్ని సంస్కరణలు చేశారు ఆయన. మహానుభావుడు ఆయన అన్ని విధాలుగా. ఒక మంచి ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ సంస్థాపకుడుగా ఎంతో మంచి పేరున్నాయన్ని. ఎందుకంటే ఆయన ఉంటే కూడా ఆయన బాధపడేవారు. ఇప్పుడు ఇలాంటివన్నీ చేసి మీ అభిమానంతో పాటు ఆయన్ని బాధ పెడతారు. ఆయన ఆత్మక్షోభ క్షోభిస్తూ ఉంటుంది కదా. ఇలాంటివా 100 సంవత్సరాలు ఆయనకి పండుగలు ఇలాంటివే ఇస్తాం మనం గిఫ్ట్లు? ఇదా ఇచ్చేది? ఇదేనా మనం చేసే ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం? ఇలాంటి గొడవలు ఒక 2-3 వర్గాల మధ్య పెడతారా? చిచ్చులు పెట్టడానికా మనం చేస్తుంది? కాదు కదా. ఒక్కసారి పునరాలోచన చేయండి. విచక్షణ జ్ఞానం మనకు అందరికీ ఉంది. అవివేకంగా మనం చేయకూడదు ఏ పనులు. వివేకంతో పనిచేయాలి. అది మాత్రం మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. మా కృష్ణయ్య మీద ఉన్న ప్రేమ మేము ఇలా చాటుకుంటూ ఉన్నాం. అందుకని అందరూ దయచేసి అర్థం చేసుకోగలరని కోరుకుంటూ, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.